మనం ఏ నినాదంతోనైతే తెలంగాణను తెచ్చుకున్నామో నీరు నిధులు నియామకాలన్నీ కొట్లాడి ఎంతో మంది బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఇచ్చి చేతిలో పెట్టి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఎట్లా పాలించారో అదే గతి అయింది. ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? చీఫ్ మినిస్టర్, సీఎం చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్. ఎంత చీప్ అంటే ఒక చీఫ్ మినిస్టర్ ని అట్లా అనకూడదు. ఎందుకంటే ఆయన చేసే పాలన ఎట్లా ఉంది? హైడ్రా అన్నాడు. హైడ్రాతో ఎవరికి ఏం చేసిండు? పేద ప్రజలని కట్టుకున్న వాళ్ళని కట్టుబట్టలతో బయటికి నెట్టేసిండు. ఆయన ఇల్లుని కూల్చేసి ఆయన ఊపుతాడా? వాళ్ళ తమ్ముడికి ఎందుకు నోటీసులు ఇవ్వలేడు? తిరుపతి రెడ్డికి ఇక్కడనే కదా కట్టుకున్నది, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? అంటే పేద ప్రజలు వీళ్ళు ఏం చెయ్యలేరు, నేను ఏది చేసినా పాటిస్తారు, నాదే రాజమాత లాగా నేను రాసిందే శాసనం, నా మాట వేదం అన్నట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి. కానీ నెక్స్ట్ టైం సీఎం గా అయితే అస్సలు పనికిరాడు. మేము హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఏమో కేసీఆర్ కోట్లు వేసినారు, ఊళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా వేయాలి కదా. మరి ఎందుకు ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా వేసిరు, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు కదా 6 గ్యారంటీలని. మా కేసీఆర్ ఇచ్చిన దానికంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ ఇచ్చిండు. కేసీఆర్ చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా, ఇంకా మనకి లాభం ఉంటదేమో అని రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లేసిండు.